ఐఫోకస్. దేశంలో విక్రయించే అన్ని మొబైల్స్ లో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాధిని డిఫాల్ట్ అందించాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సంచార్ సాధి యాప్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. సంచార్ సాధి యాప్ పై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇంతకు సంచార్ సాధి యాప్ ఏంటి? దీనిపై విపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? చూద్దాం. దేశంలో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాధిని డిఫాల్ట్ అందించాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. దీనిపై డిసెంబర్ 1న పిఐబి ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చిన కేంద్రం దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రెస్ నోట్లో స్పష్టం చేసింది. సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లో సంచార్ సాథి యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే చర్య అని విపక్షాల ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపించాయి. సంచార్ సాథి యాప్పై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇది వ్యక్తిగత గోప్యతపై దాడే అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ యాప్ తప్పనిసరి చేయడం వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని సిపిఎం విమర్శించింది. నియంతృత్వంలో భాగంగా ప్రజల గొంతు నులిమే మరో చర్యకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. బంధువులు, స్నేహితులతో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఇప్పటికే ఆదాయ పన్ను చట్టాల ద్వారా మన డిజిటల్ జీవితాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. పెగాసస్ 100 మందికి పైగా రాజకీయ నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లను హ్యాక్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది, డిస్టోపియన్ యుగం వర్ధిల్లుతోంది అని ఎక్స్లో ఖర్గే విమర్శించారు. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళుతున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఫోన్లపై నిఘానో, సంచార్ సాథి యాప్ విషయమో కాదు, అన్ని అంశాల్లో వారి వైఖరి అలాగే ఉందని కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. సంచార్ సాథి యాప్ స్నూపింగ్ యాప్ అని, అది స్పష్టమైన పరిహాస చర్యగా ప్రియాంక పేర్కొంది. ప్రతి పౌరుడికి వ్యక్తిగత గోప్యతా హక్కు ఉందని, ప్రతి ఒక్కరూ తమ బంధువులకు, స్నేహితులకు సందేశాలు పంపుకుంటే వాటిని అనుమతి లేకుండా ప్రభుత్వం చూస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ యాప్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు. ఇది పెగాసస్ ప్లస్ బిగ్ బ్రదర్, మన ఫోను మొత్తం మన ప్రైవేటు జీవితాన్ని స్వాధీనం చేసుకుంటారు అని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచార్ సాథిపై విపక్షాల విమర్శల నేపథ్యంలో ఆ మర్నాడే కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తప్పనిసరి కాదని వెల్లడించింది. అంతేకాదు సంచార్ సాథి యాప్ను డిలీట్ చేసుకోవచ్చని చెప్పింది. ఫోన్లో సంచార్ సాథి యాప్ ఫ్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి యాప్ను తొలగించే వీలు ఉండకూడదని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కంపెనీలు ముందుగానే సంచార్ సాథి యాప్ను ఇన్స్టాల్ చేసి ఇచ్చినా వినియోగదారులు డిలీట్ చేసుకోవచ్చని, రిజిస్టర్ అయ్యాకే అది పనిచేయడం ప్రారంభిస్తుందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సంచార్ సాథి యాప్ విషయంలో ప్రభుత్వం తీరును కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించగా, టెలికాం మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్లు వివరణ ఇచ్చారు. ఆ యాప్ను వాడుకోవాలనుకోకపోతే మొబైల్ ఫోన్ వినియోగదారులు దీనిని తొలగించే ఆప్షన్ ఉందని వెల్లడించారు. సంచార్ సాథి యాప్ తొలగించే స్వేచ్ఛ వినియోగదారులకు ఉంటుందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎవరైనా రిజిస్టర్ అయితేనే అది పని చేస్తుందని, అప్పటిదాకా నిద్రాణంగా ఉంటుందని తెలిపారు. మోసం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక యాప్ ఉందని ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి ఆ సమాచారాన్ని వెల్లడి చేయడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దీంతో ఇప్పటికైనా సంచార్ సాథి యాప్పై కొనసాగుతున్న వివాదం ముగుస్తుందో లేదో చూడాలి.
ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాధిని డిఫాల్ట్ అందించాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించగా దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం సంచార్ సాధి యాప్ ను ఇన్స్టాల్ చేసిన వినియోగదారులు డిలీట్ చేసుకోవచ్చని వెల్లడించింది. సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన సంచార్ సాధి యాప్ పై రాజకీయ దుమారం రేగింది.